ఈ 450 కిలోమీటర్లు ఏమైపోతాయో భవిష్యత్తులో, ఆ తెలుగు వాళ్ళకి మిగులుతాయో లేదో. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఈవేళ ఆర్థికంగా నిలదొక్కున్నది అంటే విశాఖపట్నమే. ఏం లేదండి, విశాఖపట్నంలో ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయండి? గణబాబు ఉన్నాడు కాబట్టి అక్కడ ఫ్లైఓవర్ వచ్చింది గోపాలపట్నంలో. భూమిపుత్రులు అంటే ఈ ప్రాంతంలో ఉండి పుట్టి ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళే భూమిపుత్రులు అవుతారు. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏంటంటే దీని మీద ట్యాక్స్లు ఉండవు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, జిఎస్టీ ఉండదు, అంటే కన్సెషన్ డిస్కౌంట్లు ఇస్తారు. ఇవన్నీ ప్రజలకి అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమంగా ఉండాలి, రాజధాని అయినా ప్రజలకు అనుకూలంగా ఉండాలి. అలా కాకుండా రాజకీయంగా ఆర్థిక అవసరాల కోసం లేకుంటే రాజకీయ అవసరాల కోసం పెట్టినటువంటిది వాళ్ళు పెట్టుకోవచ్చు. దాని గురించి నాకు ఎటువంటి ఆక్షేపణ లేదు, పెట్టామండి. కానీ అది ప్రజల రాజధానిగా మారాలి. ఇక్కడ వాళ్ళు శ్రీలంకలో మత్స్యకారులు అరెస్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే పాకిస్తాన్లో అరెస్ట్ అయిపోయిన శ్రీకాకుళంలో మీరు అంటారు ఏంటంటే విచిత్రంలా కనిపిస్తుంది. మీకు కారణం తెలుసా అండి? అంత కర్మ ఏం పట్టింది వీళ్ళకి? అంత బాధ ఎందుకు పట్టింది వీళ్ళకి? ఈ రిసోర్సెస్ అన్ని వాళ్ళవి కదా. లక్షల రూపాయలు అప్పులు చేసుకుని బతుకుతున్నారు, బయటికి కనపడతారు వాళ్ళు. తాగడాలు వ్యవహారాలు వాళ్ళ వ్యవహారం, మత్స్యకారుల వ్యవహారం వేరేగా ఉంది. కానీ ఇంత అద్భుతమైన తీరము అవకాశాలు ఉన్నటువంటిది పరిస్థితుల్లో మత్స్యకారులకి అవకాశాలు లేకుండా పోయింది. వాళ్ళు పేదవాళ్ళే కాక పేదరికంలో బతుకుతున్నారు, వలసలు పోతున్నారు. గమ్మత్తు ఏమిటంటే గంగవరం పోర్ట్ అన్నది స్టీల్ ప్లాంట్లో భాగం. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులు దిగుమతుల కోసం ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తుందని పెట్టారు ఆ భూమిని. దాన్ని ఒక రాజకీయవేత్త, ముఖ్యమంత్రి గారు ప్రైవేటైజ్ చేశారు. ఇంకో ముఖ్యమంత్రి గారు వచ్చి దాన్ని అప్పచెప్పేశారు, అదానికి అప్పచెప్పారు. ఎందుకు? మంచి సమస్య చెప్పారు. ఈవేళ విశాఖపట్నంలో సమస్య జరుగుతుంది, కార్మికులు ఎక్కడ స్ట్రైక్లో ఉన్నారు. మీకు అర్థమైందా? ప్రైవేట్ అయితే ఏం జరుగుతుంది? ఎవడైనా పట్టించుకుంటున్నారు వాళ్ళ గురించి? విఎస్టీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మరి ఈరోజు మనం ఉత్తరాంధ్ర అధ్యయన వ్యవస్థాపక అధ్యక్షులు కేఎస్ చలం గారితో ఉన్నామండి. ప్రముఖ విద్యావేత్త అని చెప్పచ్చు, ప్రముఖ రాజకీయ ఆర్థికవేత్త అని చెప్పచ్చు, యూపీఎస్సి సభ్యులని చెప్పచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ ఎకనామిక్ ప్రొఫెసర్ అని చెప్పచ్చు. ఇలా చెబుతూ ఉంటే ఆయన మీద ఒక పుస్తకమే రాయొచ్చు. అటువంటి కేఎస్ చలం గారితో మనం ఉన్నాము. ఒక పేపర్ ఆర్టికల్లో భూమిపుత్రులు స్థానికేతరుల గురించి వచ్చిన ఆర్టికల్ మీద మరిన్ని విషయాల్ని మన విఎస్టీ ఛానల్ ప్రేక్షకులతో పంచుకోవడానికి కేఎస్ చలం సార్తో మనం ఉన్నాము. సార్ నమస్కారం అండి. మిమ్మల్ని కలిసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఒక ఆర్టికల్ మమ్మల్ని చాలా ప్రభావితం చేసిందనే చెప్పాలి. అంతేకాదు మీ పుస్తకాల్లో ప్రతి ఒక్క అక్షరం కూడా రామబాణంలా ఉంటుంది. ఆర్టికల్ విషయానికి వస్తే అందులో బాగా మాకు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అంటే అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భూమిపుత్రులు అనే ఒక వ్యాఖ్యాన్ని ఇచ్చారు అక్కడ. దాని గురించి అసలు తెలుసుకుందామని ముందుగా భూమిపుత్రులు అని రాశారు కదా సార్, భూమిపుత్రులు అంటే ఏంటి? అది వ్యాసం ఏం కాదు, వ్యాసాలు చాలా ఉన్నాయి నాకు దీనికి సంబంధించి. ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక ఏర్పాటు చేసి చాలా కాలం అయింది. ఈ 3 జిల్లాల్లో అంటే ఇప్పుడు 6 జిల్లాలు అయ్యాయి. 6 జిల్లాల్లో అంటే గోదావరి దాటిన వాళ్ళందరూ ఉత్తరాంధ్ర కింద లెక్క కదా, తూర్పోళ్ళు. వీళ్ళ సమస్యల మీద చాలా కాలంగా మనం కృషి చేస్తున్నాం. ఇప్పుడు నేను లేను, ఈ ఎన్నికలు అన్నీ నేను ఢిల్లీ వెళ్ళాను. వచ్చిన తర్వాత చాలామంది మిత్రులు దీనిపై ఒక అవగాహన కోసం మనం ఏం చేస్తే బాగుంటుందని చాలామంది ఫోన్లు చేసిన తర్వాత నేనేమనుకున్నానంటే ఎవరెవరు కంటెస్ట్ చేస్తున్నారో కూడా నాకు తెలియదు. అంటే నేను చూడలేదు, అంటే ఢిల్లీలో ఉన్నాను 15 రోజులు, నాకు ఈ విషయాలు తెలియలేదు. ముఖ్యంగా ఏంటంటే ఉత్తరాంధ్ర ఇవాళ అంటే విశాఖపట్నం ఒకటే కాదు, 3 జిల్లాలు ఉన్నాయి. గతంలో 3 జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఇప్పుడు 6 జిల్లాల కింద మారటం. నిజానికి కాకినాడ నుంచి కూడా ఇదంతా యాస భాష వేషాలన్నీ ఒకలాగే ఉంటాయి. వీళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇలా వెనుకబడిపోవడానికి కారణాలు ఏంటి? నిజానికి ఆంధ్రప్రదేశ్ ఈవేళ ఆర్థికంగా నిలదొక్కున్నది అంటే విశాఖపట్నమే కారణం. రాష్ట్ర ఆదాయంలో 1/3 విశాఖపట్నం నుంచే వస్తుంది. విశాఖపట్నం చుట్టుపక్కల కానీ లేకుండా పరిశ్రమలు కానీ దీని మూలంగానే వస్తున్నాయి. విచిత్రం ఏంటంటే చాలా అరుదుగా జరిగే సంఘటన ఏమిటంటే ఏ దేశంలో అయినా ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉందంటే అక్కడ ప్రజలు ఆ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. కానీ విశాఖపట్నం ఉత్తరాంధ్ర వ్యవహారం ఏమిటి అంటే ఉత్తరాంధ్రలో వచ్చినటువంటి ప్రజలందరూ డిస్ప్లేస్ అయ్యారు.
వలసలు పోతున్నారు ఇక్కడి నుంచి. మిగతా ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. దాంతో ఏమైంది, ఎంతో కాలంగా వెనుకబడిపోయినటువంటి ప్రాంతం అలాగే కొనసాగుతోంది. దీనికి రాజకీయమైనటువంటి కారణాలు, ఆర్థిక కారణాలు, ఇంకా అనేక కారణాలతో పాటు ఇక్కడ రాజకీయంగా ప్రజలు చైతన్యవంతులు కాలేదేమో అన్నటువంటి ఒక ఆలోచనతో చెప్పినటువంటి ఆ మాట. అంటే స్థానికేతరుల దందా ఎక్కువ జరుగుతుందంటారా? అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే విశాఖపట్నం ఎవరు అభివృద్ధి చేసింది కాదు. చాలామంది వచ్చి డప్పాలు కొడతా ఉంటారు, మేము వచ్చాం మీ విశాఖపట్నం ఎవరు ఏమీ చేయలేదు. ఎందుకంటే అలా చేసగలిగే వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు కదా, చేసుకోమనండి. బాపట్లపల్లి చేసుకోమనండి, తాడేపల్లి గూడెం చేసుకోమనండి, అలాగే ఉన్నాయి అవి. నిజమే కదా. అక్కడ నుంచి లేకపోతే ప్రకాశం, ఒంగోలు, ఊరికే ఉదాహరణగా మాత్రం చెప్తున్నాడు, ఎవరి ఇదే ఉద్దేశంతో కాదు. చేసుకోలేక ఇక్కడికి వచ్చారు, అక్కడ అవకాశాలు లేక ఇక్కడికి వచ్చారు కదా. ఇక్కడ వనరులు ఉన్నాయి కాబట్టే అభివృద్ధి చెందింది, ఇవాళకి కాదు. ఈ విశాఖపట్నం అంటే విశాఖ వర్మ అనే రాజు 4వ శతాబ్దంలో ఏర్పాటు చేసినటువంటి నగరం ఇది. అంచేత ఇక్కడ కళింగకు సంబంధించినటువంటి వ్యవహారం, త్రికలింగ అనే పుస్తకం రాశాను, త్రికలింగ దేశ చరిత్ర అని. అందులో ఈ వ్యవహారాలన్నీ చెప్పాను. ఎందుకు జరిగింది అంటే మీకు తెలుసు. ఇప్పుడు మీరు విశాఖపట్నంలో ఏ ప్రాంతానికి పోయినా, నగరంలో ఏ ప్రాంతానికి పోయినా మీకు ఆ దేవుళ్ళు, లేకుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కురపాం టవర్స్, కురపాం మార్కెట్, వీళ్ళే కనిపిస్తారు. అంటే వీళ్ళందరూ కళింగన, ఇప్పుడు ఉన్నటువంటి ఒడిస్సాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది స్థావరం, కళింగ స్థావరం. ఇది కళింగానికి సంబంధించినటువంటిది. ఇది విశాఖవర్మే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి సంబంధించినటువంటి వాళ్ళే. ఎందుకంటే విశాఖపట్నం జిల్లా 1936 వరకు ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లాలో ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నటువంటి కొరాపుట్టు, ముంచింగిపుట్టు, రాయగడ, జైపూర్ ఇవన్నీ కూడా విశాఖపట్నం జిల్లాలో ఉండి, ఇప్పుడు ఉన్నటువంటి అంటే గోదావరి వరకు ఏజెన్సీ, విశాఖ ఏజెన్సీ కూడా విశాఖపట్నంలోనే ఉండేది 36 వరకు కూడా. అది ఎందుకు ఉంది అంటే బ్రిటిష్ వాడు ఎందుకు ఇక్కడ కేంద్రం పెట్టుకున్నాడు అంటే దానికి అనేక చరిత్ర కారణాలు, దానిలోకి వెళ్ళక్కర్లేదు. మీరు భూమిపుత్రులు అన్నటువంటి సమస్య గురించి మీరు అడిగారు కాబట్టి, భూమిపుత్రులు అంటే ఎవరు? ఈ భూమిపుత్రులు అన్నటువంటి దాన్ని అంతర్జాతీయంగా మలేషియా ప్రభుత్వం మొదటిసారి తీసుకొచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే ఆ మలేషియా అభివృద్ధి క్రమంలో వాళ్ళు ఏం చేశారు అంటే రిజర్వేషన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి రిజర్వేషన్లు అంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు, లోన్స్ ఇవ్వడానికి భూమిపుత్రుని కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ దేశంలో పుట్టినటువంటి వాళ్ళకే అవకాశాలు ఇచ్చారు. ఓన్లీ ఆర్థిక పరంగా మాత్రం, అన్ని రకాలుగాను. అది చాలా పాపులర్, అందరికీ తెలుసు. ఆ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళు భూమిపుత్రులు అవుతారు. ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు భూమిపుత్రులు. ఎప్పుడు పుట్టారు ఏమిటన్నటువంటిది చర్చ. దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అది సందర్భం వచ్చినప్పుడు మేము చెప్తాం. ఇప్పుడు చెప్తే అది కాంట్రవర్సీ అవ్వచ్చు, లేకుండా ఎవరికి నచ్చపోవచ్చు. జార్ఖండ్లో ఏం జరిగింది, మలేషియాలో ఏం జరిగింది, లేకుంటే ఒడిశాలో ఏం జరిగింది, మనకి ఎక్కడ ఏం జరిగింది అన్నది తర్వాత మాట్లాడుకుందాం. అది సందర్భం కాదు. భూమిపుత్రులు అంటే ఈ ప్రాంతంలో ఉండి పుట్టి ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళే భూమిపుత్రులు అవుతారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మిగతా ప్రాంతాలకి ఎటువంటి చరిత్ర ఉందో, సామాజిక వ్యవహారాలు ఉన్నాయో లేదో కానీ ఉత్తరాంధ్ర వాళ్ళకి ఒక సామాజిక కోణం ఉంటుంది. అందుకే నేను అందులో తీర వాసనలు ఉంటాయన్నాను. తీర ప్రాంత వాసన అంటే చేపలనే కాదు, మా మాట వేరు, మా తీరం వేరు, మా భాష వేరు, మా కులాలు వేరు. ఇక్కడ ఉన్నటువంటి కులాలు 92% ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఎవరైనా ఇక్కడ ఈజీగా పట్టేసుకోవచ్చు. భూమిపుత్రులు అంటే ఎవరైనా అడిగారు కదా, ఈజీగా పట్టేసుకోవచ్చు. ఈ పలానా XYZ కులం ఇక్కడ లేదు. వాళ్ళు ఇప్పుడు పాలక వర్గాలు, పాలక పక్షాలు, పాలక కులాలు అయ్యాయి. ఆ పాలక కులాలు ఏవి ఇక్కడ లేవు. అది అసలు సమస్య. ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళని భూమిపుత్రులా కాదా చూసుకొని ఓటు వేయండి అన్నది మీరు చర్చించారు. అంటే ఎందుకు అవసరం వచ్చింది అంటే గత 30-40 ఏళ్ళుగా 89 తర్వాత విశాఖపట్నం నగరానికి సంబంధించి ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కువ మంది కావటం లేదు. దానికి కారణం మంచి వాళ్ళు వచ్చి అభివృద్ధి చేస్తే దానికి కాదంటలేదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం 51 యాక్ట్ ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. దానికి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. ఒక మోరల్గా, ఒక రాజకీయంగా, నేను రాజ్యాంగపరంగా, రాజకీయ నైతిక పరంగా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. అలా కాకుండా 1989 తర్వాత ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఈ ఏం లేదండి. విశాఖపట్నంలో ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయండి,
ఆ గణబాబు ఉన్నాడు కాబట్టి అక్కడ ఫ్లైఓవర్ వచ్చింది గోపాలపట్నం దగ్గర. మరి ఇక్కడ లాంటి ఎన్ని ఫ్లైఓవర్లు రావాలి? ఎవరైనా పట్టించుకున్నారా? అసలు ఏమిటి ఈ వేరులో ఉన్నటువంటి వ్యవహారం? ఎంతసేపు ఈ మధ్యన విశాఖపట్నం ఒక అందమైన ప్రాంతం ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం, టూరిస్ట్ ప్లేస్గానే చూస్తాం. టూరిస్ట్ ప్లేస్గా నేను 30-40 ఏళ్ళ నాడే చెప్పాం. సిటీ ఆఫ్ డెస్టినీ అని సిఆర్ రెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ మొదటిసారి వైశానం చేసినప్పుడు ఆయన చెప్పారు సిటీ ఆఫ్ డెస్టినీ అని. అని మా అందరికీ తెలుసు, ప్రపంచంలో అందరికీ తెలుసు. ఇంకో విషయం తెలియంది ఎవరికి, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది రాజకీయ నాయకులు కూడా తెలియదు ఆ విషయం, బహుశా లీడర్లకు కూడా తెలియకపోవచ్చు. ఏమిటి అంటే విశాఖపట్నాన్ని ఎవడు అభివృద్ధి చేసే కేంద్రమే మొట్టమొదటిసారి విశాఖపట్నాన్ని భారతదేశంలోనే చైనాలో కంటే ముందు స్పెషల్ ఎకనామిక్ జోన్లు పెట్టారు. అది రాష్ట్ర ప్రభుత్వం అడిగితే కానీ, లేకపోతే ఇక్కడ ప్రజలు కోరితే కానీ, ఇక్కడ పెట్టుబడిదారులు కావాలని అనుకుంటే కానీ వచ్చింది కాదు. కాండ్లా అనుకుంటాను ఇక్కడ గుజరాత్లోనూ మనకు విశాఖపట్నంలోనూ వచ్చాయి స్పెషల్ ఎకనామిక్ జోన్. స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఉన్నటువంటి తీరము, ఇక్కడ ఉన్నటువంటి పోర్టు, వెనక ఉన్నటువంటి రిసోర్సెస్ ఇవన్నీ కూడా వనరులన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి అనుకూలంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఎకనామిక్ జోన్ వచ్చింది. ఈవేళ 1,00,000 కోట్లు ఎగుమతులు జరుగుతున్నాయి ఇక్కడ నుంచి. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏంటంటే దీని మీద ట్యాక్స్లు ఉండవు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, జిఎస్టీ ఉండదు, అంటే కన్సెషన్ డిస్కౌంట్లు ఇస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తారు? దీని మూలంగానే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వస్తుంది. ఇది ఎవరు కోరితే వచ్చింది కాదు. అంటే అది రాజకీయం, అది నేను దాని గురించి మాట్లాడలేను. పెడితే మంచిదే, పెట్టకపోయినా పర్వాలేదు. ప్రజా రాజధాని కావాలండి. రాజకీయ రాజధానులు మనకెందుకు? ప్రజలకి అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమంగా ఉండాలి, రాజధాని అయినా ప్రజలకు అనుకూలంగా ఉండాలి. అలా కాకుండా రాజకీయంగా ఆర్థిక అవసరాల కోసం లేకుంటే రాజకీయ అవసరాల కోసం పెట్టినటువంటిది వాళ్ళు పెట్టుకోవచ్చు. దాని గురించి నాకు ఎటువంటి ఆక్షేపణ లేదు, పెట్టామండి. కానీ అది ప్రజల రాజధానిగా మారాలి. నేను ఒకటే ఇంత మునుపు ఒక మీటింగ్ కూడా పెట్టాం, ప్రెస్ మీట్లో చెప్పాం. విశాఖపట్నంలో 1,00,000 కోట్ల, నేను 55 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాను. జగదంబకు దాటి ఏం లేదు విశాఖపట్నం, తర్వాత డెవలప్ అయింది కదా. ఒకటే చెప్తున్నా, విశాఖపట్నంలో కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళు ఉన్నారు, స్థానికులైనటువంటి వాళ్ళు. అంటే ఉత్తరాంధ్రకి భూమిపుత్రులుగా అయినటువంటి వాళ్ళు ఎంతమంది కోటీశ్వరులు అయ్యారు? ఇది చెప్పమనండి. ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు ఇక్కడ చెందినటువంటి? మహా ఉంటే 10-15 మంది కోటీశ్వరులు ఉన్నటువంటి నాకు కొన్ని ఫ్యామిలీస్ తెలుసు, వాళ్ళు పాపర్లు అయిపోయారు. కోసమని అన్నాను కదా, నిజమే. నిజానికి 19 ఇక్కడ ఒక వ్యవహారం ఉంది. విశాఖపట్నం జమీందారీది. జమీందీ అబాలిషన్ 1948లో జరిగిపోయింది. 1948-49 నుంచి ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే. ప్రభుత్వం జమీందారీ అబాలిషన్ జరిగిపోయిందంటే ప్రభుత్వ భూములే. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు వాళ్ళు చేశారో లేదో, సెటిల్మెంట్ జరిగిందో లేదో, అది వేరే విషయమైనా ఇది గవర్నమెంట్ భూములు. ఈ గవర్నమెంట్ భూములను బయట నుంచి వచ్చినట్టు వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, స్వతహా సొంతంగా చేసుకున్నారు. 71 నుంచి టౌన్ ప్లానింగ్ ట్రస్ట్, ఇది మేము ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ట్రస్ట్ది, లాసన్స్ బై కాలనీ ఇవన్నీ కూడా టౌన్ ప్లానింగ్ ట్రస్ట్ కూడా ఇవన్నీ వచ్చేసి దీన్ని కమర్షియలైజ్ చేశారు. దీన్ని ఎవరు సంపాదించుకున్నారు? ఎవరి భూములు ఇవి? కోల్పోయినవంతా మత్స్యకారులు, ఇవి యాదవులు, ఇక్కడివి భూములన్నీ ఈ ప్రాంతంలో, ఎంవి పాలెం ప్రాంతంలో. వీళ్ళు ఎవరు పాపర్లు అయిపోయారు. పైనుంచి వచ్చినటువంటి వాళ్ళు మేము రావడం తప్పేం కాదు, రండి వ్యాపారాలు చేసుకోండి, స్థానికులకు కూడా అవకాశాలు కల్పించండి. ప్రజాస్వామ్యం అంటే ఒక్కరికే కాదు, ఇది అందరికీ అవకాశాలు కల్పించడం ప్రజాస్వామ్యం. ఆర్థిక ప్రజాస్వామ్యం ఉండాలి, సామాజిక ప్రజాస్వామ్యం కూడా ఉండాలి. ఇక్కడ రాజకీయ ప్రజాస్వామ్యం ఉంది. ఇక్కడ రాజకీయ ప్రజాస్వామ్యం, దోపిడీ ప్రజాస్వామ్యం జరిగింది తప్ప స్థానికులకి అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా పోయింది. అందుచేత ఈవేళ ఈ సమస్య ముఖ్యంగా ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్కి గుజరాత్ తర్వాత దేశంలో ఎక్కువ తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశే. ఆ తీర ప్రాంతం సగం ప్రాంతం ఉత్తరాంధ్రదే. 450 కిలోమీటర్లు, మనకు 900 కిలోమీటర్లు ఉంటే 450 కిలోమీటర్లు. చాలామంది అనుకుంటారు విశాఖపట్నమే చివరిది అనుకుంటున్నారు. ఇచ్చాపురం ఉంది, బరంపురంకి కొన్ని కిలోమీటర్ల దగ్గరలో ఒరిస్సా బార్డర్లో ఇచ్చాపురం వరకు కూడా ఉత్తరాంధ్రలో భాగమే, ఆంధ్రలో ఒక భాగమే. ఈ వేట కూడా 300 కిలోమీటర్లు వాళ్ళు విశాఖపట్నం రావాలంటే. కాబట్టి అక్కడి నుంచి తడ వరకు మన తీరం, కానీ కాకినాడ వరకు ఉన్నటువంటి తీరం అంతా కూడా ఉత్తరాంధ్రదే. ఇక్కడ 450 కిలోమీటర్లు, కొన్ని లక్షల మంది మత్స్యకారులు జీవనం సాగించేవాళ్ళు. ఒకప్పుడు 80-90 ప్రాంతంలో ట్రాలర్లు దిగాయి.
ట్రాలర్లు వచ్చినటువంటి వాళ్ళు ఈవేళ విశాఖపట్నంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులుగా చెప్తున్నటువంటి వాళ్ళు, లేకుంటే కోటేశ్వరులుగా ఎదిగి విదేశాలకు ఇంకొకటికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ట్రాలర్లు పెట్టి మత్స్యకారులు అందులో కార్మికులుగానే ఉంచారు తప్ప అందులో ఓనర్లుగా కానటువంటి పరిస్థితి లేదు. పోతే వాళ్ళు సొంతంగా డబ్బులు తెచ్చారు, మేము అక్కడ ఎకరా అమ్మేసి 10 ఎకరాలు తెచ్చాం, అన్నీ మాయ మాటలండి. అవన్నీ నిజమేం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజున ఆర్థికంగా రాజకీయంగా ఆర్థికంగా కంటే రాజకీయంగా పలుకుబడి ఉన్నది, వాళ్ళ నెట్వర్క్లు బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఆ ట్రాలర్లు తెచ్చుకోవడానికి లోన్లు కానీ బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు కానీ తీసుకోవటానికి వాళ్ళకి అవకాశం ఏర్పడింది. మా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు అవకాశమే లేదు, ఇవాళకి లేదు. 40-50 ఏళ్ళ మాట ఏంటి, ఇవాళకి కూడా అవకాశం లేదు. ఎంతమంది మరబోట్లు ఉన్నాయి, ఇక్కడ ఓనర్స్ ఎవరు, బినామీల పేరుతో ఎవరు ఉన్నారు? ఎందుకు బినామీతో అంటున్నామంటే నిజానికి వాళ్ళు ఓనర్స్ అయ్యిండుంటే ఈవేళ మీకు తెలియని విషయం ఏమిటంటే వారం రోజుల్లో వేటకెళ్తే 3 రోజులే చేపలు దొరుకుతాయి, 4-5 రోజులు చేపలు దొరకటం లేదు, వాళ్ళకి తినడానికి లేదు. లక్షల రూపాయలు అప్పులు చేసుకుని బతుకుతున్నారు, బయటికి కనబడతారు వాళ్ళు. తాగడాలు వ్యవహారాలు వాళ్ళ వ్యవహారం, మత్స్యకారుల వ్యవహారం వేరేగా ఉంది. కానీ ఇంత అద్భుతమైన తీరము అవకాశాలు ఉన్నటువంటిది పరిస్థితుల్లో మత్స్యకారులకే అవకాశాలు లేకుండా పోయినాయి. వాళ్ళు పేదవాళ్ళే పేదరికంలో బతుకుతున్నారు, వలసలు పోతున్నారు, గుజరాత్ వెళ్తున్నారు. మనకి అప్పుడప్పుడు ఇక్కడ వాళ్ళు శ్రీలంకలో మత్స్యకారులు అరెస్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే పాకిస్తాన్లో అరెస్ట్ అయిపోయిన శ్రీకాకుళంలో మీరు అంటారు ఏంటంత విచిత్రంలా కనిపిస్తుంది. మీకు కారణం తెలుసా అండి? ఈ భూమిపుత్రులు అక్కడ భూమిపుత్రేతరులు అయిపోయారు, స్థానికేతరులు అయిపోయారు. అక్కడ గుజరాత్ వెళ్తారు, గుజరాత్లో అక్కడ మార్వాడీలో లేక ఇంకెవరో ఉంటారు, వాళ్ళ షిప్లోనో లేక బోట్లలోనో పోర్టుల్లో పనిచేస్తారు. వాళ్ళు ఏంటంటే కాంటినెంటల్ షెల్ఫ్ దాటి 20 కిలోమీటర్లు దాటి వెళ్ళి చేపలు తెస్తే కానీ డబ్బులు ఇవ్వరు కదా, వాళ్ళు వెళ్తారు. వెళ్ళేసరికి పాకిస్తాన్ బోర్డర్కి వెళ్తారు, పట్టుకుంటారు వాళ్ళు. అలాగే ఇక్కడ శ్రీలంక బోర్డర్కి వెళ్తారు, పట్టుకుంటారు. ఇప్పుడు అందుకే అంటానంటే మనకి విశాఖపట్నానికి ఇంటర్నేషనల్ బోర్డర్ మనలో ఉన్నాం, 20 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ బోర్డర్ ఉంది. కాబట్టి ఈ మత్స్యకారులు ఇంటర్నేషనల్ బోర్డర్లోకి వెళ్ళి చేపలు పట్టి అంత కర్మ ఏం పట్టింది వీళ్ళకి, అంత బాధ ఎందుకు పట్టింది వీళ్ళకి? ఈ రిసోర్సెస్ అన్నీ వాళ్ళవే కదా, ఈ భూమిపుత్రులు కదా వాళ్ళు. భూమిపుత్రులు ఏంటి? జనజనులు అని అంటాను నేను, జలజనులు వాళ్ళు, నీటిలో పుట్టినటువంటి వాళ్ళు. మత్స్యకారులు ఏంటి? అది అలాగా జలజనులు వాళ్ళు, వాళ్ళకి సంబంధించింది కదా, వాళ్ళకి హక్కులు ఉన్నాయి కదా దాని మీద. 1 టౌన్ ఏరియాలో ఇసుకలో ఆడుకునేవాళ్ళం, ఇప్పుడు అంతా ఫిషింగ్ హార్బర్ అన్నీ వచ్చేసాయి, అక్కడ ఆటలు ఆడుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఆర్కే బీచ్ ఎంత గందరగోళం అయిందంటే అసలు అది షాపింగ్ మాలా దేనికి వెళ్తున్నాం, అది పార్కులోకి వెళ్తున్నామా, ఎక్కడికి వెళ్తున్నాం? అంతగా ప్రతి సెంటీమీటర్ కమర్షియలైజ్ చేయాల్సిన అవసరం లేదండి విశాఖపట్నం వాళ్ళకి. ఈ ప్రాంతవాసిగా నేను విశాఖపట్నం జిల్లాలోనే పుట్టాను, నేను పుట్టేటప్పుడు మా శ్రీకాకుళం జిల్లా లేదు. విశాఖపట్నం జిల్లా వాసిగా నాకు బాధ అనిపిస్తుంది, ఇంత అందమైన నగరాన్ని ఎందుకు ఇలా తయారు చేస్తుంది ఒకటి. రెండవది ఏమిటి అంటే కోస్టల్ జోన్లో సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ ప్రకారం దేని ప్రకారమైనా సరే ఏ వ్యవహారమైనా చేసుకోండి, మీరు రాజకీయం అంటే ఇది టూరిస్ట్ వ్యవహారాలు ఏమో చేసినప్పుడు మత్స్యకారులకు రిజర్వేషన్లు ఇవ్వాలి, లోకల్ వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. ఎంతమందికి ఉన్నాయండి అవకాశాలు? ఒకవేళ పేర్లు ఉంటే బినామీ పేర్లు అయి ఉంటాయి. అది సార్, ఇప్పుడు మనం అభివృద్ధి గురించే ఇప్పటివరకు మాట్లాడుకున్నాం, కానీ సంస్కృతి కూడా చూస్తే మార్వాడి సంస్కృతి ఎక్కువగా వచ్చేస్తుంది అనిపిస్తుంది. దాని గురించి ఏమంటారు? నాకు చాలా షాకింగ్ అండి. నేను 10 ఏళ్ళు లేను విశాఖపట్నంలో, ఢిల్లీ వెళ్ళాను, అలాగే నేషనల్ యూనివర్సిటీ క్యాన్స్లో 10 ఏళ్ళు లేను. 10 ఏళ్ళ తర్వాత వచ్చాక పూర్ణ మార్కెట్ ఏరియాకి వెళ్తే అవేవి కనపట్టంలా. నేను అక్కడే ఉండేవాడిని, పప్పుల వీధిలో ఉండేవాడిని నేను చదువుకునే రోజులు. అవన్నీ నాకు షాకింగ్ అనిపించింది. షాకింగే కాదు, తర్వాత నేను వచ్చి 10 ఏళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేసిన తర్వాత మన ఇది ఉందిగా గాదిరాజు ప్యాలెస్లో మీడియాల్లోనూ వాటిల్లో ఇది కవారియాలు, తర్వాత ఈ హోలీలు పండుగలు, రకరకాల పండుగలు వచ్చేస్తున్నాయి ఇక్కడికి. అంటే మార్వాడి సంస్కృతి, నార్త్ ఇండియన్ సంస్కృతి వద్దని నేను అంటంలా, మా సంస్కృతిని మర్చిపోతున్నాయి. ఏమైనాయి ఏడు చెప్పుతావు, చెప్పినవా లేదా? ఇది రావట్లేదు ఎక్కడ. మన మూలాలను మర్చిపోతున్నారు. మూలాలు మర్చిపోవడం కాదు, మేము డిస్ప్లేస్ అయిపోతున్నాం. మా భాష అన్నీ పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే మార్జినలైజ్ అయిపోవడమే కాదు, మైనారిటీలు అయిపోతున్నారు.
వీళ్ళ తాలూకా సంస్కృతి రెండు విధాలుగా. మార్వాడి వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు వస్తే వాళ్ళ వ్యాపారమే వాళ్ళు చేసుకుంటారు, రాజకీయాల్లోకి రారు. వాళ్ళు తెలివైన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే అది వేరేగా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. వాళ్ళ మనుషుల్ని ఏజెంట్లను పెడతారు, వ్యవహారం చేస్తారు. కానీ డైరెక్ట్ వాళ్ళతో సమస్య లేదు. ఎవరికి వాళ్ళతో సమస్య? ఈ మళ్ళీ వాళ్ళ మధ్యన ఎవరు వలస వచ్చినటువంటి వాళ్ళకి, ఈ వలస వచ్చినటువంటి వాళ్ళకి మధ్యన సమస్య ఉందో లేదో తెలియదు. కానీ వాళ్ళ మూలంగా ఈ సంస్కృతిపరమైనటువంటి ఇన్వేజన్ జరుగుతోంది. ఇది కొంతకాలానికి ఏమవుద్దంటే ఢిల్లీ లాగానో లేకుంటే ఇంకోలాగా తయారవుతున్న సమస్యలు వస్తాయేమో మా బాధ ఏమిటంటే, వాళ్ళు రాకూడదు ఉండకూడదని కాదు, కానీ దానికి మాకు సంబంధం ఏమిటి? ఉత్తరాంధ్రకి, ఉత్తరాంధ్ర సంస్కృతికి, ఇక్కడ మాటలకి, ఇక్కడ వేషాలకి ఈ సంబంధం ఏంటి? ఏం లేదు కదా. తెలుగు వాళ్ళకే సంబంధించింది కాదు, వాళ్ళని పెంచి పోషిస్తున్నారు వీళ్ళు. మన పండుగలు వాళ్ళు చెయ్యరు, మనం మాత్రమే వెళ్ళి వాళ్ళ హోలీలు ఆడుకుంటాం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మన నేషనల్ ఇంటిగ్రేషన్ దాని గురించి చాలామంది నా మిత్రులు అందరూ మాట్లాడుతుంది. ఏమండి, మేము ఏ పల్లెటూరుకి వెళ్ళినా గంగా ఉంటుంది మా ఊళ్ళో, గంగ పేరు ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఢిల్లీలో కానీ ఎవరైనా గోదావరి అని పేరు పెట్టుకున్నారండి? కావేరి అని పేరు పెట్టుకున్నారండి? పెట్టుకోరు వాళ్ళు. ఇంకేంటంటే శ్రీరామనవమి ఇప్పుడు వచ్చిందండి, శ్రీరామనవమి కూడా చేసుకోరు వాళ్ళు. మన తెలుగు వాళ్ళే ఢిల్లీలో శ్రీరామనవమి బ్రహ్మాండంగా చేసుకునే వాళ్ళం, తెలుగు సంఘం వాళ్ళే ఢిల్లీలో. నేను ఉన్నాను కదా ఇక్కడ. అలాంటిది మన పండగలేమి వాళ్ళు చేసుకోరు, వాళ్ళ పండగలన్నీ మన మీద రుద్దడానికి ప్రయత్నం చేసి, ఎందుకంటే వాళ్ళకి డామినెన్స్. కొన్నింట్లో ఇక్కడ లోకల్ వాళ్ళ తాలూకా రాజకీయ నాయకులు ప్రయోజనాలే చూస్తున్నారు తప్ప, ఇక్కడ లోకల్ ఇంట్రెస్ట్ వాళ్ళు చూడకపోబట్టే ఈ 10 ఏళ్ళలో, అంటే నేను లేను కాబట్టి నాకు తెలియదు, ఈ 10 ఏళ్ళలో బ్రహ్మాండంగా వచ్చేసారు. ఎలక్ట్రానిక్స్ గుడ్స్ కానీ, మొబైల్స్ కానీ, ఇంకా హోల్సేల్ చాలా విషయాల్లో ఎవడు మనోడు లేడు ఇక్కడ. అసలు ఎంటర్ అవనెవరు? అది ఎందుకు జరిగింది? లోకల్ ఎవరు లేకపోబట్టి, వచ్చిన స్థానికేతర రాజకీయ నాయకులు ఉండబట్టి, స్థానిక అవసరాలు చూడకపోబట్టి జరిగింది. వాళ్ళకేంటి ఇంటర్నేషనల్ కాంట్రాక్టులు, నేషనల్ కాంట్రాక్టర్స్ అవన్నీ కావాలి వాళ్ళకి, అవి చూసుకుంటారు. లోకల్ ఉన్నటువంటి వాళ్ళ అవసరాలు వాళ్ళు చూడరు. దాంతో ఏమైపోతుందంటే రోజు రోజుకి విశాఖపట్నం ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ గోచితోనే ఉన్నారు. మా గౌతులచ్చన్ గారు మాట్లాడే మాటలవి మన గోచే మిగిలిందనే వాళ్ళు. సార్, ఇప్పటి వరకు మనం స్థానికుల గురించి చూసాము, స్థానికేతరుల గురించి చూసాము. మరొక ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వ సంస్థ వాటికి రక్షణ గురించి అసలు ఏమైపోతుంది సార్, సంస్థల రక్షణ? విశాఖపట్నం అంటేనే భారతదేశంలో ఉన్నటువంటి పట్టణాల్లో ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం. అది షిప్ యార్డ్తోనే ప్రారంభమైంది. తర్వాత స్టీల్ ప్లాంట్ వచ్చింది, ఆంధ్ర యూనివర్సిటీ వచ్చింది, పోర్ట్ ముఖ్యంగాను పోర్టు వచ్చింది. ఇవన్నీ ఉండబట్టే, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండబట్టే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మిగతా ప్రాంతాల నుంచి, మిగతా దేశాల నుంచి ఇక్కడ కార్మికులు రావడం జరిగింది. ఇప్పుడు ఏమైంది? ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. మన అందరికీ తెలుసు జింక్, అక్కడ రైతులు ఆ భూములు ఇచ్చారు, తర్వాత ఇప్పుడు దాన్ని ప్రైవేటైజ్ చేశారు. ఆ భూములనే మన కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు వాళ్ళే. ఇదంతా వ్యాపారం, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా జరుగుతోంది ఇక్కడ విశాఖపట్నంలో. అలాగే స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి లక్షలాది ఎకరాలు అవి కూడా తీసేసుకుంటారు. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లేకపోతే మన పోర్టును ఎలాగా గంగవరం పోర్టు వచ్చింది, అలాగే ఇప్పుడున్నటువంటి ఈ పోర్టును కూడా చాలా వరకు కబ్జాల్లో ఉందని వింటున్నాము. ఎంతవరకు ఉందో తెలియదు. కబ్జాలే కాదు, ఇక్కడ పెద్ద మనుషులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా పోర్టులో ఉన్నటువంటి అవకాశాలను ఏ విధంగా ఉపయోగించారో మాకు ఒక అవగాహన ఉంది. అది తర్వాత అది రాజకీయంగానూ మా ప్రజలు చైతన్యవంతులు తేల్చుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్య అంటే విశాఖపట్నంలో పబ్లిక్ రంగ సంస్థలు లేకపోతే కుదేలైపోతుంది ఆర్థిక వ్యవస్థ. కొంతమంది చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, కార్యకర్తలు వస్తుంటారు. మీకేం పోయిందండి, ప్రభుత్వ రంగం లేకపోతే ప్రైవేట్ రంగంలోనే ఉంటుంది కదా, ప్రైవేట్ రంగంలోనే ఉంటుంది. ఇక్కడ సమస్య ఏమిటి అంటే ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు 90% ప్రజలకి కాస్తైనా ఉద్యోగాలు దొరికాయి. ప్రైవేట్ అయితే తరిమేస్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తెచ్చుకుంటారు, మా బ్రతుకు మామూలే. అందుచేత పబ్లిక్ రంగ సంస్థ మూలంగానే విశాఖపట్నం ఇలాగ పెరగడానికి కారణం స్టీల్ ప్లాంటు, పోర్టు, ఇవన్నీ ఆంధ్ర యూనివర్సిటీ, వీటి మూలంగానే. దీనిలో చదువుకోవడానికి ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి వచ్చేసి మేము ఇక్కడ స్థానికులు అంటే ఎలా అవుతుందండి?
ఎందుకంటే అవకాశాలు కల్పిస్తే ఇక్కడున్న స్థానికులు డబుల్ స్థానికులు అయ్యేవాళ్ళు, వాళ్ళకి అవకాశాలు రాలేదు, ఉద్యోగాలు లేవు, వేరే చోటకు పోవాల్సి వస్తుంది. కాబట్టి భూమిపుత్రులు ఉన్నటువంటి సమస్య ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చచ్చిపోయినటువంటి వేలాది సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నటువంటి, వేలాది ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ యాంథ్రపలాజికల్గా ఆర్కియలాజికల్గా చేసినా ఇక్కడ మానవ సంచారం ఉంది, అంతా వ్యవహారం ఉంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి బౌద్ధ వ్యవహారం ఉంది, సంస్కృతి ఉంది. ఇక్కడ తూర్పు తీరంలో ఉన్నటువంటి అనేక బౌద్ధ కంటే వెస్ట్ కోస్ట్ కంటే కూడా ఇక్కడ తూర్పు కోస్ట్లోనే విశాఖపట్నంలోనే ఉంది బౌద్ధం తాలూకా అవసరాలు. అప్పటి నుంచి ఇక్కడ మనుషులు ఉన్నట్టే కదా, ఈ స్థానికులు ఉంటే వాళ్ళు భూమిపుత్రులు, వాళ్ళ తాలూకా హెరిటేజ్ని మేము కొనసాగిస్తున్నాం. సార్, మనం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకున్నాం. స్టీల్ ప్లాంట్ అనేది ఎప్పుడో పురాతనం నుంచి కొనసాగుతుంది, కానీ ఈ మధ్యనే వచ్చిన గంగవరం పోర్టు కూడా ప్రైవేటీకరణ చేశారు. మరి దాని మీద స్పందన? గమ్మత్తు ఏమిటంటే గంగవరం పోర్ట్ అన్నది స్టీల్ ప్లాంట్లో భాగం. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులు ఎగుమతి దిగుమతుల కోసం ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తుందని పెట్టారు ఆ భూమిని. దాన్ని ఒక రాజకీయవేత్త, ముఖ్యమంత్రి గారు ప్రైవేటైజ్ చేశారు. ఇంకో ముఖ్యమంత్రి గారు వచ్చి దాన్ని అప్పచెప్పేశారు, అదానికి అప్పచెప్పారు. ఎందుకు? మంచి సమస్య చెప్పారు. ఈవేళ విశాఖపట్నంలో సమస్య జరుగుతోంది, కార్మికులు ఎక్కడ స్ట్రైక్లో ఉన్నారు. మీకు అర్థమైందా? ప్రైవేట్ అయితే ఏం జరుగుతుంది? ఎవడైనా పట్టించుకుంటున్నారు వాళ్ళ గురించి? అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రావాల్సిన కోల్ అంతా అక్కడ స్టాక్ అయిపోయి ఉంది, కార్మికులు రావట్లేదు. వాళ్ళ మధ్యన కలెక్టర్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు పట్టించుకుని వీళ్ళు ఎన్నికల గొడవల్లో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమైపోతుంది అర్థమైందా? అదే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండుంటుంటే ఆ పోర్టే, విశాఖపట్నం పోర్ట్ ఉంది కదా, దానికి ఒక చైర్మన్, ఒక వ్యవహారం, ఒక ఆర్గనైజేషన్, దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం జరుగుతాయి. ఇప్పుడు అది ప్రైవేటైజ్ అయిపోయింది. ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. 2 విధాలు నష్టపోతున్నాం. ఒకటి, కార్మికులు నష్టపోతున్నారు, జీతాలు పెరగటం లేదు, 10 ఏళ్ళుగా 15 ఏళ్ళు అయింది అది వచ్చి, వాళ్ళకి జీతాలు పెరగడం లేదు, అదొక సమస్యను పెడదాం. వాళ్ళు స్ట్రైక్లో ఉండడం మూలంగా అద్భుతంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్తుంది. 2 విధాలుగా లాభమే, దాన్ని ప్రైవేటైజ్ చేసేయచ్చు అనుకుంటున్నారేమో. స్టీల్ ప్లాంట్ని ఎందుకు కాకుండా పోసే నష్టాల్లో ఉందని ఒకటి, అసలు ఇక్కడ అవకాశమే లేదు అని చెప్పేసి దాన్ని ప్రైవేటైజ్ చేసి భూములు తీసుకొని చేయాలనుకుంటున్నారేమో తెలియదు. ప్రభుత్వం రేపు మారుతుందో ఉంటుందో తెలియదు, కానీ ప్రజలు మాత్రం ఒప్పుకోలేరు. సార్, మరొక ముఖ్య సమస్య ఏంటంటే మనకి ఉత్తరాంధ్రలో సాగునీరు అవనండి, త్రాగునీరు అవనండి చాలా ఎద్దడిని చూస్తున్నాం మనం. దానికి శబరి నదికి సంబంధం ఏంటి? అసలు ఆంధ్ర వాళ్ళకి నీళ్ళు ఎక్కడున్నాయండి? కోస్తా వాళ్ళకి నీళ్ళు ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు? దిగునున్నవే కదా కోస్తా జిల్లాలో, కృష్ణా కానీ గోదావరి దిగునున్నాయి కదా. ఆ నీళ్ళన్నీ కూడా ఎవరు కాటన్ కూడా చిన్న గమ్మత్ చేశాడు. రాజమండ్రి వాళ్ళు కాకినాడ వాళ్ళు అంటే కాలువలు ఉన్నాయా? ఎటువైపు ఉన్నాయి కాలువలు? ఎడమవైపు కాలువలు ఉన్నాయి. ఎన్ని కాలువలు ఉన్నాయి? మరి అటువైపే ఉన్నాయి. చూసారా? ఎడమవైపు ఎవడు పట్టించుకోవాలా? అప్పటి నుంచి అన్యాయం జరిగింది. కానీ ఆ కాటనే చెప్పాడు ఆ రోజు ఏం చెప్పారంటే, గోదావరిలో 2వ పంటకి నీళ్ళు ఇవ్వాలంటే ధవళేశ్వరం ద్వారా సీలేరు శబరి నది వస్తే కానీ వీలు పడదు అని చెప్పారు. అంటే తూర్పు కనుమలు అన్న దాంట్లో మనం ఉత్తరాంధ్ర ఉంది. విశాఖపట్నం జిల్లా అంతా తూర్పు కనుమల్లోనే. తూర్పు కనుమలో ఉన్నటువంటి నీళ్ళు అన్నీ కూడా ఇంద్రావతి, సీలేరు వెళ్ళడం మూలంగా వచ్చింది. అది గోదావరి ఏంటి? దానికి గోదావరి పేరు ఉందా? గోదావరి. అది మహారాష్ట్రలో గోదానది. శబరి అంటే సీలేరు చేసిన శబరి. ఈ శబరి కలిస్తే గోదావరి అయింది. ఇది గోదావరి నదుల చరిత్ర కదా. మరి ఎవరిది? ఉత్తరాంధ్ర వాళ్ళది. ఉత్తరాంధ్ర నీళ్లు తాగడానికి నీళ్ళు లేవు. ఎవరైనా మళ్ళీ అయితే మాకెందుకండి నీళ్ళు మాకున్నాయి కదేటి, గట్లు ఉన్నాయి కదేటి అని ఒక్కొక్క పనికి మాలిన రాజకీయ నాయకులు మాట్లాడతారు ఇక్కడ, నాకు తెలిసినటువంటి వాళ్ళు. మాకు లేదేటి, మాకున్నాయి కదా, ఆ గట్టులోంచి వస్తుంది కదా, ఆ బట్టి వస్తుంది కదేటి. ఇవి మాటలు ఇక్కడ. అయ్యా, నీ నీళ్ళు నీకు ఎప్పుడు ఉన్నవే ఇక్కడ, ఇవి నీ నీళ్ళు, ఇవి దీన్ని తీసుకుపోలేడు, ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళు ఎవడు పట్టుకుపోలేడు. కానీ నీకు రావాల్సిన వాటా గురించి మాట్లాడారా? గత 20-30 ఏళ్ళుగా ఆంధ్రదేశంలో జరుగుతున్నటువంటి నీళ్ళ రాజకీయాలు, మీ పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు, వ్యాసాలు ఎవడు కూడా ఒక విషయాన్ని చెప్పలే. ఏమిటి అంటే, గోదావరిలో ఉత్తరాంధ్ర వాటా ఏమిటి, ఎంత నీళ్లు రావాలి వాళ్ళకి? దీనికి రైపేరియన్ రైట్స్ అంటారు. రాజ్యాంగంలో కూడా దానికి ఉంది
దాని గురించి ముఖ్యమంత్రి గారికి కేంద్రానికి కూడా పెద్ద లేఖే రాసి పంపించాను. అయ్యా మా వాటా తేల్చండి అని. ఎందుకంటే ఇక్కడ ఈ శబరి ద్వారా సీలేరు నీళ్ళు శబరిలో దారి వెళ్ళడం వల్ల ఏం లేదు. గతంలో మా కొంతల రామకృష్ణ గారు వాళ్ళందరూ కూడా దీనికోసం ఉద్యమం చేశారు. ఏం లేదు, ఆ సీలేరు నదికి గుంటవాడ అనే ఒకటి ఉంది. ఆ గుంటవాడ దగ్గర ఒక చిన్న గొయ్యి తీసేసి 4 రాళ్ళు తీసి, సరదాగా చెప్పాను, 4 పెద్ద రాళ్ళు తీసేసి వదిలేస్తే ఎత్తు నుంచి వస్తాయి, వ్యవహారం ఎత్తు నుంచి వస్తాయి, ఆటోమేటిక్గా విశాఖపట్నం నీళ్ళు వచ్చేస్తాయి. 30 లక్షల ఎకరాలు ఉన్నాయి విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో. 30 లక్షల ఎకరాలకి కనీసం 10 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు రావట్లే. ఎక్కడ చూస్తే నీళ్ళు సముద్రంలోకి పోతాయి. 16 నదులు ఉన్నాయి ఈ ప్రాంతంలో. 16 నదుల్లో కనీసం జీవనదులు 4-5 ఉన్నాయి. సీలేరు ఇవన్నీ కాకుండా వంశధార, నాగావళి, శారద, ఇలాగ చాలా నదులు ఉన్నాయి. ఈ నదులన్నీ కూడా నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళని ఉపయోగించి వ్యవసాయానికి ఇచ్చే, అసలు వలసలు రావడానికి కూడా ఒక కారణం అది. అక్కడ భూమి ఉంటుంది, బీడుపోయి ఉంటుంది, నీళ్ళు ఉండవు. ఈ మధ్యన ఇంకొక గమ్మత్ జరిగింది. కొంచెం మోతుబరులు తయారయ్యి, వలస నాటకంలో అదంతా నేను రాశా. మోతుబరులు తయారై ఉన్నటువంటి చెరువులు కూడా క్యాప్చర్ చేసి పట్టుకుపోయారు కాబట్టి నీళ్ళు లేకుండా పోయినాయి. ఇక్కడ ఆంధ్రాలో జరిగిన నీళ్ళ రాజకీయం ఏమిటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ తీసుకుపోయి, కృష్ణా గోదావరి నీళ్లు తీసుకుపోయి 2-3 జిల్లాల్లోనే స్టాక్ చేశారు. శ్రీశైలము, ధవళేశ్వరము, అది ప్రకాశం, ఇంకా నాగార్జున సాగర్, ఈ 4లోనే 868 టీఎంసీలు నీళ్ళన్నీ ఉన్నాయి. ఏమండి, నీళ్ళేమో తీసుకోండి, మీ జిల్లాకు సరిపోయినట్టు మీ ప్రపోర్షనేట్ మీరు తీసుకోండి, మీ ప్రపోర్షనేట్ మీరు కాదంట్లా. మా నీళ్లు కూడా తీసుకుపోయి అక్కడ దాచుకుంటారట. ఇప్పుడు తెలుసు కదా, కృష్ణా గోదావరి లింక్ ఉంటుందో అనుకున్నారు, ఏం కాదు. ఉత్తరాంధ్ర నీటి ఎద్దడి గురించి చాలా చక్కగా వివరించారు సార్. చాలా తెలియని విషయాలు, ఎవరికి తెలియని విషయాలు కూడా మీరు వివరించారు. అలాగే మరొక విషయం ఏంటంటే, గిరిజనులకి 1/70 అనే ఒక రూల్ ఉంటుంది, చట్టం ఉంది. అది మత్స్యకారులకు కూడా వర్తిస్తుందా? అది వర్తించదు. నీటి ఎద్దడి లేదమ్మా. నీటి ఎద్దడిని కృత్రిమంగా తయారు చేసినట్టు ఉంటుంది. నీళ్లు పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. రాష్ట్రానికి కావాల్సిన నీళ్ళని మేము ఇవ్వగలం, అంత నీరున్నాయి. 16 నదులు ఉన్నాయని చెప్తున్నా కదా. కానీ ఎందుకు క్రియేట్ చేశారంటే, ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళ అవసరాల కోసం వాడేసుకున్నది. రాజకీయంగా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి చైతన్యం లేక జరిగిపోయింది ఇది. అంటే అవగాహన లేక, చైతన్యం లేక, లేకపోతే అరగెన్స్ మూలంగా జరిగినటువంటి వ్యవహారం. దాంతో ఇక్కడ లోకల్ ప్రజలు నష్టపోయారు. అది వేరే సందర్భం. మీరు 1/70 గురించి అడిగారు. అసలు బ్రిటిష్ కాలంలోనే విశాఖపట్నం ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ పన్నులు వసూలు చేయడం, దీనికి ఏజెన్సీ రావడం, అల్లూరు సీతారామరాజు, కొర్రా మల్లయ్య లాంటి ఎంతోమంది యోధులు ఆత్మార్పణ చేశారు. తర్వాత శ్రీకాకుళం పోరాటాలు అన్నీ జరిగినాయి ఇక్కడ. అయితే రాజ్యాంగంలోనే షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 అని ఉంది. షెడ్యూల్ 6 అనేటటువంటి నార్త్ ఈస్ట్కి సంబంధించి, షెడ్యూల్ 5 అనేటువంటిది మన మిగతా రాష్ట్రాలకు అంతటికి, అంటే ఆంధ్రప్రదేశ్ కూడా అందులో ఉంది. దాంట్లో ఏమిటి అంటే, దాంట్లో ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలకే అన్ని హక్కులు ఉంటాయి. మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్లో ఉంటే 370 తర్వాత అది చేశారు. అది నిజంగా అది షెడ్యూల్ కింద రాదు. అది మనకి విశాఖపట్నం జిల్లా అన్నటువంటి షెడ్యూల్ 5లో ఉన్నటువంటి జిల్లా. ట్రైబల్స్కి ఉన్నటువంటి భూమిని వాళ్ళకే హక్కుదారులు, ట్రాన్స్ఫర్ అవ్వడానికి లేదు, కొనడానికి అమ్మడానికి లేదు. వాళ్ళే ఎంత అన్యాయం చేశారంటే, గమ్మత్తులు చేశారంటే, కొంతమంది వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఎవరినో వివాహం చేసుకోవడం, ఆమెవుడి పేరుతో బినామీలు పెట్టేయడం. ఈ మధ్యన వెళ్ళలేదు కానీ అరకు వ్యాలీ గురించి చెప్తున్నా, నాకు తెలుసు. అరకు వ్యాలీలో మొత్తం డెవలప్ చేసేసారు. ఇప్పుడు ఏదేదో ఇంకొకటి సినిమాలు కూడా తీసేస్తారు. ఏదంటే ఆ ఊరు పేరు లంబసింగ్ అట. ఏమిటండి ఇది? ఏమిటి బాధ? ఏమిటి మాకు ఈ కష్టాలు? అందంగా ఉండమేనే ప్రమాదమా? అంటే అందంగా ఉన్న ఆడపిల్లల్ని ఏడిపించినట్టే మమ్మల్ని ఏడిపిస్తారా మీరు? లంబసింగి మీద దాడి, విశాఖ తీరాన్ని దోపిడీ, ఏమిటిది? కాబట్టి ఆ 1/70 అన్నటువంటిది మత్స్యకారుల భూములు ఎక్కడ ఉంటాయి కదమ్మా, అవన్నీ తీసుకుపోయారు. నిజానికి మత్స్యకారులకి 500 మీటర్లు, కిలోమీటర్ వరకు వాళ్ళదే భూమి, వాళ్ళకే హక్కు. కానీ ఎవడు పట్టించుకున్నాడు? ఎవడు అడిగాడు వాళ్ళ గురించి? వాళ్ళ నాయకులే. అభివృద్ధి దేవుడు ఎరుగు సార్, ఉన్న వనరులను కూడా వాళ్ళకి ఉండనివ్వట్లేదు. అంచేత ఇక్కడ సమస్య ఏమిటి అంటే, ఇవన్నీ తెలియాలంటే ఇక్కడ అందుకే భూమిపుత్రుడు
నువ్వు అదే అడిగావు కదా, దీన్ని అన్నీ తెలియాలంటే ఇక్కడ భూమిపుత్రుడు ఇక్కడ ఉన్నటువంటి వాడు ఇక్కడ బ్రతికి ఈ ప్రజలతో మమేకమైనటువంటి వాడు ఎవడైనా వస్తే వాళ్ళ సమస్యలు తిరుగుతాయి, వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇప్పటికీ నా డిమాండ్ అదే. 1/70 అన్నటువంటి ఒక్క ట్రైబల్ ఏరియాకే కాదు, మొత్తం ఉత్తరాంధ్రకి అప్లై చేయాలి. అంటే ఏమిటి, ఇక్కడ భూములు కొనడంగానే అమ్మడం కానీ, ఎందుకు కారణం కూడా ఉంది. ఇప్పుడు కృష్ణాలో గుంటూరులో సమస్య లేదు, ఇక్కడన్నీ జమీందారీ భూములు, వాళ్ళు సొంతం సరైన సెటిల్మెంట్లు జరగలేదు, గందరగోళంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏదో చేస్తుంది, నాకు తెలియదు ఎంతవరకు వచ్చిందో. కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటే మొత్తం రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఎందుకంటే అందమైన 450 కిలోమీటర్లు. అదానీ గారు వచ్చారు, రేపు అంబానీ గారు వస్తారో లేదో తెలియదు, ఇంకొక ఎవరే వస్తారో లేదు. ఎందుకంటే మార్వాడీలు వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళు కలిసి కావాల్సినంత ఇన్ఫర్మేషను అంతా ఇస్తారు, వాళ్ళకి షేర్ చేసుకుంటారు. కాబట్టి ఈ 450 కిలోమీటర్లు ఏమైపోతాయో భవిష్యత్తులో, ఆ తెలుగు వాళ్ళకి మిగులుతాయో లేదో. తెలుగు వాళ్ళకి మనము మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మన తెలుగు భారతదేశీయులందరూ పోరాటం చేసినట్టు మన ఉత్తరాంధ్ర వాళ్ళ తెలుగు వాళ్ళు మనం పోరాటం చేయాల్సిన పరిస్థితులు వస్తాయేమో 100 ఏళ్ళ తర్వాత అన్నది ఒక ఆలోచన. అందుచేతే ఇక్కడ ఉండటం వాళ్ళు ఈ ప్రజల నాడి తెలిసినటువంటి వాళ్ళు నాయకులుగా వస్తే అభివృద్ధి ఉంటుంది. సరే, ఎన్నికల సందర్భం కాబట్టి ఆ మాట అన్నాను, కానీ అది ప్రత్యేకంగా అన్నటువంటి మాట కాదు. విన్నారు కదండి, ఆచార్యులు కెఎస్ చెల్లం గారు చెప్పిన ప్రతి ఒక్క మాట ఆణిముత్యం లాంటిది. ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయాలు ఇవన్నీ కూడా. స్థానికేతరులు వస్తే స్థానికులకి న్యాయం జరగదు అనే విషయాన్ని మనకి చాలా సుస్పష్టంగా వివరించారు. నీటి ఎద్దడి గురించి అవనివ్వండి, గిరిజనుల గురించి అవనివ్వండి, వలసలు వెళ్ళిపోతున్న మత్స్యకారుల గురించి అవనివ్వండి. మరి ఇన్ని సమస్యలకి ఒకటే ఒక ప్రధాన కారణమని సార్ చెప్తున్నారు. స్థానికులు నాయకులుగా రావాలి, అప్పుడే స్థానికుల సమస్యలు తెలుస్తాయి అని చెప్పడం జరిగింది. మరి రాబోయే ఎన్నికల్లో చూద్దాం ఏం జరగబోతోందో. ఇంత మంచి విషయాల్ని మనతో పంచుకున్నందుకు ఆచార్యుల వారికి మా విఎస్టీ ఛానల్ తరపున కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్.